ఈరోజు దేవుని వాగ్దానము. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచియున్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. దేవుని వాక్యం సెలవిస్తుందండి. యెరూషలేము చుట్టూ ప్రాకారం మీదంట కావలివారు ఉన్నారంట. దేవుడే ఏర్పాటు చేశారంట. వాళ్ళు ఎంత అలర్ట్‌గా ఉన్నారంటే రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరంటండి. 24/7 కూడా వాళ్ళు చాలా అలర్ట్‌గా ఉంటారంట. ఆళ్ళు రాత్రైనా, పగలైనా కానీ చాలా అలర్ట్‌గా ఉంటారంట. చూడండి, ఒక దేశము ప్రశాంతంగా ఉండాలి. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఎటువంటి భయం లేకుండా జీవించాలంటే ఆ దేశం చుట్టూ కూడా, ఆ దేశపు ప్రాకారము చుట్టూ కూడా సైన్యము అలర్ట్‌గా ఉంటారండి. సైన్యము కష్టపడి పని చేస్తారండి. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజలు సురక్షితంగా ఉండాలంటే అక్కడ సైన్యం ఉండాలి. అలాగే దేవుని బిడలుగా మన చుట్టూ కూడా ఆయన కావలి వారు ఉంచి ఉన్నారంట. ఆయన దూతల కాపలాగా ఉంచి ఉన్నారంట. మనం ఏ పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ, మనం ఎక్కడికి వెళ్తున్నప్పటికీ, మనము జలముల్లో పడి వెళ్ళినప్పటికీ, మనము అగ్ని గుండా ప్రయాణం చేసినప్పటికీ, మనము అడవుల గుండా, లోయల గుండా, ఏ పరిస్థితి గుండా మనం ప్రయాణం చేసినప్పటికీ కూడా దేవుడు ఆయన కావలి వారిని ఉంచుతాడు. మనము ఎళ్ళే ప్రదేశాలు మారొచ్చేమో గానీ మన చుట్టూ మాత్రము ఆయన యొక్క కావలి వారు మన చుట్టూ ఉంటూనే ఉంటారు. ఆయన యొక్క దూతలు మన చుట్టూ ఉంటూ ఉంటారండి. ఎంత గొప్ప ధన్యత అండి. నిజమే. ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక సీఎం అయినా, ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశంకి వెళ్ళాలన్నా వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైనది. అయితే దేవుని బిడలుగా మనకి కూడా దేవుడు కొంతమంది కావలి వారి నుంచి ఉన్నాడంట. వాళ్ళు ఎంత అలర్ట్‌గా పనిచేస్తారు ఏంటంటే, ఈ లోకంలో ఉన్న మనుషులేమేమో ఏమైనా కునుకు తీయొచ్చు, లేకపోతే ఒక అశ్రద్ధగా ఉండొచ్చేమో కానీ దేవుడు మన చుట్టూ ఏర్పాటు చేసిన వాళ్ళు ఎంత అలర్ట్‌గా ఉంటారంట. వాళ్ళకి పగలైనా, రే అయినా ఒకేలాగా ఉంటదంటండి. ఆయన మన చుట్టూ అటువంటి కావలి వారిని, ఆయన దూతల్నే మనకి కావలిగా ఉంచి ఉన్నాడండి. ఎంత గొప్పదండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలండి అగ్నిలో ప్రయాణం చేసినప్పుడు, అగ్నిలో పడవేసినప్పుడు ఆయన దూతల్ని ఏర్పాటు చేశాడు. ఆయనే అక్కడ ఉండి వాళ్ళని సురక్షితంగా కాపాడిన దేవుడండి. ఈరోజు మనము మన స్థితిలో మారొచ్చు, మన పరిస్థితులు మారొచ్చు, కానీ మన చుట్టూ మాత్రము ఆ దేవదూతల కాపుదల మాత్రం మనకి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప ధన్యతండి. నిజంగా మనకి ఎవ్వరూ లేరు అనుకుంటాం, కానీ దేవుని యొక్క కాపుదల మనకి ఎప్పుడు ఉంది. ఆయన కృప మనకి ఎప్పుడు ఆవరించి ఉందండి. ఆయన కృప వల్ల మనం ఇలా ఉన్నాము. అందుకే దేవుని కృప మనందరి మీద కూడా సమృద్ధిగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.